గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తాపత్రికల వివరణ, విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు గమనిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. చెరువులను చెరబడితే చెరసాలకే, ఎంతటి మహామహులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే అంటున్నారు సీఎం. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. ఎస్ఏ, ఏఎస్ఏల పాసింగ్ అవుట్ పరేడ్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నష్టం 9,000 కోట్ల పైనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన. ఢిల్లీ వెళ్లిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు వరద సాయంపై నేడు హోంమంత్రితో రేవంత్ భేటీ. హైడ్రాకు విశేషాధికారాలు, ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం. 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, రాష్ట్ర సర్కారు నిర్ణయం. చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్. గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి. పలుంశాలపై విస్పష్ట వైఖరి, స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. ఆంధ్రజ్యోతి చూద్దాం. 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ఆదాయం, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్. 262 నిర్మాణాల కూల్చివేత, 111 ఎకరాల స్వాధీనం. ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదిక. నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు. 6 అధికారుల వాంగ్మూలాలు నమోదు. చెరువును చెరబడితే చెరసాలి, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నేలమట్టం చేస్తాం. సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద నష్టం 10,000 కోట్లు. తేలియాడే డబుల్ ఇళ్లు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు. ఇక ధరణి స్థానంలో భూమాత. రీసర్వే చేపట్టి భూదార్ కార్డులు, టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ. కౌలుదారు చట్టం 2011 అమలు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు. నమస్తే తెలంగాణ చూద్దాం. కోర్టుకెళ్లినా వదలం, కూల్చేసుడే. ఆక్రమణదారులు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదు. స్వచ్ఛందంగా ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్ళండి. రియల్ ఎస్టేట్ సర్వనాశనం, ఇది రేవంత్ సర్కార్ పాపం. హైడ్రా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు. యూట్యూబ్ను చూస్తే సీఎంకు వణుకు. 800 కోట్ల ఉపాధి నిధుల దారి మళ్లింపు. కలికి మేడ భద్రం, పేద బతుకు చిత్రం. హైడ్రామాలో సామాన్యులే సమిధలు. చెరువుల మ్యాపులు తవ్వుతున్న రంగనాథ్. హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం. ఎన్ఓసీ తప్పనిసరి చేస్తూ సర్కారు మెలిక. టౌన్ ప్లానింగ్ నిర్వీర్యం దిశగా అడుగులు. అసైన్డ్ భూమి అవుట్. 190 ఎకరాల పేదల భూములకు రెక్కలు. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం. హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలో వణుకు. మంత్రి శ్రీధర్ బాబు న్యాయస్థానం తీర్పును వక్రీకరిస్తున్నారు. దానం శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సిందే. మిగిలిన 7గురుపై కూడా అనర్హత వేటు పడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద. హైకోర్టు తీర్పు కాపీ అసెంబ్లీ కార్యదర్శికి అందచేత. సరే, ఏపీ ఈనాడు చూద్దాం. వరికి ఎకరాకు 10,000. పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం. వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 సాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటన. రాష్ట్రంలో వైకాపా ఉండడం మన దురదృష్టకరం అంటూ వ్యాఖ్య. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. కడుపు మండిన వాళ్లే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. వరద వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అరెస్టులు. గుంటూరు జిల్లా జైలు వద్ద మాజీ సీఎం జగన్ ఇదే జైల్లో ఉంటారని టీడీపీ నేతలకు హెచ్చరిక. ఆంధ్రజ్యోతి చూద్దాం. 7,000 కోట్లు తక్షణమే ఇవ్వండి. పోలవరంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాపన సిద్ధం. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మేఘాకే. జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ మెమో జారీ. కోర్టు ముందు హాజరు కావాల్సిందే. స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందే. ఎన్ఓసీపై జగన్కు హైకోర్టు స్పష్టీకరణ. పాస్పోర్ట్ 5 ఏళ్లకు ఇచ్చేలా ఎన్ఓసీ ఇవ్వండి. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులకు పాక్షిక సవరణ. కోర్టు ఉత్తర్వులు కఠినమైనవి కావు. కేసు పెండింగ్లో ఉందని జగన్కు తెలుసు. సమన్లు అందలేంటూ ప్రయోజనం పొందలేరు అంటున్నారు న్యాయమూర్తి. ఉధృతంగానే ఏలేరు వరద ముంపులోనే 65 గ్రామాలు. హైవేపై కొనసాగుతున్న నీరు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు. పిఠాపురానికి పెరిగిన ముంపు. కిర్లంపూడిలో ఒకరి గల్లంతు. ఆదుకుంటాం, ఎవరు అధైర్యపడొద్దు. 17లోగా బాధితులకు పరిహారం. ఏలేరును ముంచింది జగనే. ఆధునీకరణకు నాడే శ్రీకారం చుట్ట. జగన్ వచ్చి ఆ పనులు ఆపేశారు. అదే జగన్, అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలని బొంకులు. నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు. కూలీలపై మృత్యు పంజా.
జీడిపిక్కల వ్యాన్ అదుపు తప్పి కాలువలో బోల్తా బస్తాల కింద పడి ఊపిరాడక 7 దుర్మరణం. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు.